తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. కోరుట్ల పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న వీఆర్ఏలను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు మరియు రాష్ట్ర నాయకుడు జువాడి కృష్ణారావు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ఫిబ్రవరి 14న ప్రగతి భవన్లో వీఆర్ఏల ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ప్రకటన చేశారని, అలాగే 2020 సెప్టెంబర్ 9న నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పలు హామీలు గుప్పించి మురిపించారని, అట్టి హామీలు నేటికి అమలు పరచకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంగాధర్ గారిని మా వీఆర్ఏల గురించి ఉపన్యాసించవలసిందిగా కోరుచున్నాం. జగిత్యాల డివిజన్ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టిన వీఆర్ఏలకు నా మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ కేసీఆర్ గారు ఏది మాట్లాడినా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలతోనే ఈయన కాలయాపన చేస్తూ ఉద్యోగులందరినీ ప్రతి క్షణము మోసం చేస్తూనే కాలాన్ని వెల్లదీసే ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి నియంత పాలనను మనము గతంలో ఎన్నడూ చూసి ఉండమని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాల్సుకున్నాను. ఈరోజు మీరు చేస్తున్న సమ్మెను ఇదే స్ఫూర్తితో ఇంకా పట్టుదలతో మీరు ఖచ్చితంగా కొట్లాడితే మీ సమస్యలు 100% పరిష్కారం అయ్యే దిశగానే ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మేము ఈ కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారు, కృష్ణారావు గారుల ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. మీకు కాంగ్రెస్ పార్టీ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీ వెన్నంటి ఉంటుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వీఆర్ఏలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ